పొలిటికల్ వైస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇట్లారా మొత్తానికైతే ఇలా చిరంజీవి వేయండో లేదో కానీ వెంకటేష్ అయితే వేయండు సినిమా హీరో. అలాగే నాగార్జున, దిల్ రాజు, రాఘవేందర్ రావు, త్రివిక్రమ్, సుకుమారు, అల్లు అరవింద్ కూడా వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డితోనే ఒక మీటింగ్కి పోయారు. ఈ సినీ ఇండస్ట్రీ పెద్దలట మరి వీళ్ళు మీటింగ్ పోయారు. దీనికి ఏంటంటే ఎఫ్డిసి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా దిల్ రాజును పెట్టినరు. ఈ దిల్ రాజు అంటే ఆయన గేమ్ చేంజర్ అట, ట్రబుల్ షూటర్ అట, రకరకాలుగా అంటారు. మరి ఈయన ఏం బీకిండు, ఏం జరిగింది, అసలు ఎందుకు అంటే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పైన కేసు ఎందుకు పెట్టిండు, నాగార్జున ఫంక్షనాలు ఎందుకు కూలగొట్టిండు, అసలు ఎందుకు ఇంత కోపం ఇతనికి సినిమా ఇండస్ట్రీ మీద అనేది తెలుసుకునే ముందు దయచేసి మిత్రులారా మొత్తానికైతే ఈ యొక్క వీడియోను ఒక 3 నిమిషాల వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. సో మిత్రులారా ఈరోజు ఉదయం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇలా సినీ ఇండస్ట్రీ పెద్దలందరూ మీటింగ్ హాజరైనలు. ఈ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే కమాండ్ కంట్రోల్, బంజారా హిల్స్లో ఉన్న కమాండ్ కంట్రోల్లో ఈ మీటింగ్ జరిగింది. దీనికి పోలీస్ శాఖ వాళ్ళు వచ్చినారు. సో సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ప్రముఖులు, ఇప్పుడు నేను చెప్పినట్లుగానే ప్రముఖులు చాలామంది వచ్చినారు. దీంట్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గ వ్యక్తి ఏంటంటే నాగార్జున కావచ్చు, అల్లు అరవింద్ కావచ్చు, ఈ వెంకటేష్ కూడా పోయిండు, దగ్గుపాటి సురేష్ బాబు, వెంకటేష్, త్రివిక్రమ్, సుకుమారు, సో పుష్ప సినిమాకు సంబంధించిన నిర్మాత, సో వీళ్ళందరూ కూడా పోయినారు. మరి ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సినిమా ఇండస్ట్రీని అంటే టాపులకు తీసుకురావాలి తెలంగాణలో అనే మీటింగ్. ఇదంతా ఏం లేదు మిత్రులారా. అల్లు అర్జున్ పైన కేసు ఎందుకు పెట్టిర్రు, నంబర్ 1 పాయింట్. రెండోది, అల్లు అర్జున్ కేసును ఇంత పెద్ద ఎత్తున ఎందుకు చేసినారు, ఇది ప్రభుత్వం ఆడిన కుట్ర, ఎందుకు ఇంత కుట్ర చేసింది ప్రభుత్వం అనే విషయాలు మీకు నేను నా యొక్క చిన్న విశ్లేషణలో చెప్తున్నా. అలాగే నాగార్జునది ఫంక్షన్ హాల్ కూలగొట్టిర్రు. సో ఇవన్నీ జరిగింది అంటే ఈ యొక్క 1 ఇయర్ కాలంలోనే సినిమా ఇండస్ట్రీ మీద ఇవి జరిగినాయి. ముఖ్యంగా ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదటిది నాగార్జునని తీసుకోవాలి. నాగార్జున ఫంక్షన్ హాల్ను అనుమతి ఉన్నా కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, కోర్టుకు పోయే సమయం ఇవ్వకుండా మొత్తం నేలమట్టం చేసారు నాగార్జున ఫంక్షన్ హాల్ను హైడ్రా పేరుతోని. కానీ పాత బస్తీలో ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీల కాలేజీని మాత్రం ముట్టుకోలేకపోయింది ప్రభుత్వం. సో ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా, కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, అలాగే ఈ యొక్క రేవంత్ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం వచ్చినా ముందుగా టచ్ చేసేది అంటే సినిమా ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీ ఏ వైపు ఉంటే ఆ పార్టీ గట్టిగా అవుతుంది. సో ఇప్పుడు పార్టీని బలంగా తయారు చేసుకోవాలంటే ఒకరిని బెదిరియాలి. నాగార్జున బెదిరించారు. నాగార్జున బెదిరితే సినిమా ఇండస్ట్రీ అస్సలు భయపడలే. జనరల్గానైతే భయపడలేదు. నా విశ్లేషణ చెప్తున్నా, నా మనసులో ఏమున్నదో అది చెప్తున్నా, షేర్ చేసుకుంటున్నా, తప్పేం లేదు. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సో నాగార్జున భయపడక ఏం చేసిండే, కేసు వేసిండు. నాగార్జున కేసు నడుస్తూ ఉన్నది. సో మరి అంతే కదా, ఇక న్యాయంగా పోవాల్సిందే కదా. కోర్టులు ఉన్నాయి, కేసు వేసిండ్రు. సో నాగార్జున భయపడలే. చుట్టుపక్కల ఉన్న ఏ హీరోలు కానీ, ఏ నిర్మాతలు కానీ, ఏ డైరెక్టర్లు కానీ భయపడలేదు. తర్వాత నాగార్జున, సమంత, నాగ చైతన్య మీద నోరు పారేసుకున్నది కొండ సురేఖ మంత్రి. సో ఆ తర్వాత ఏం చేసారు, వీళ్ళు భయపడలే. వీళ్ళు ఈ యొక్క ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఈ యొక్క కొండ సురేఖ మీద వీళ్ళు కోర్టు పోయినరు, కేసులు వేసిండ్రు. సో భయపడలే నాగార్జున ఎక్కడ కూడా. ఈ రేవంత్ రెడ్డి ఏంటంటే మా మంత్రి మీద మరి కేసులు వేసే స్థాయికి పోయింది ఇండస్ట్రీ, వీళ్ళకు భయం అంటే ఏంటిదో చూపించాలి అని మైండ్లో పడ్డది. ఇంతలోనే ఏంటంటే అల్లు అర్జున్ది సంఘటన జరిగింది. ఇక అల్లు అర్జున్ గట్టిగా బిసుకుతే ఏంటంటే అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీ మొత్తం కదులుతుంది అని చెప్పేసి కావాల్సుకొని అల్లు అర్జున్ నష్టపరిహారం కట్టిండు. అంత పెద్ద ఎత్తున కేసును అంత పెద్ద ఎత్తున పెద్ద స్కోప్లో చూపించాల్సిన అవసరం లేదు. సో అటువంటి అల్లు అర్జున్ను గట్టిగా విండిన తర్వాత సినీ ఇండస్ట్రీ మొత్తం కలిగిండు. తర్వాత ఏంటంటే ఈయన ట్రబుల్ షూటర్ అట, లేకపోతే గేమ్ చేంజర్ అట, బొచ్చం కాదు. దిల్ రాజును ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించింది, తెలంగాణ ప్రభుత్వం నియమించింది. సో ఈయన ఏం చేస్తాడంటే, ఈయన ఎందుకు మనకు రేవంత్ రెడ్డి ఈయన తెలుసు, వీళ్ళందరినీ పిసుకుతే మళ్ళీ అందరూ ఒక దగ్గరకు వస్తారు, మళ్ళీ దిల్ రాజును ముంగడ పెడతారు, రేవంత్ రెడ్డితో మీటింగ్ పెట్టియాలి. ఏ చెట్టుకు ఆ గొడుగు పట్టే రకం అన్నట్టు. గతంలో ఇదే దిల్ రాజు ఈ యొక్క కేసీఆర్ సర్కార్తో తిరిగిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్తో, అంతే, ఏం తేడా లేదు. సో ఈ దిల్ రాజు ఏం తేడంటే ఇక మనందరం మంచిగా ప్రభుత్వానికి కోఆపరేట్ చేయాలి అన్ని రకాలుగా. ఇంకా ఏ రకం అనేది మీకు తెలుసు, కామెంట్ బాక్స్లో రాయండి. సో కాబట్టి మనందరం కలిసి ఉంటే మన జోలికి రేవంత్ రెడ్డి రాడు, పోదాం మీటింగ్ పెడదామని ఇక పోయి వెంకటేష్ శాల్వా కప్పిండు, పుష్పగుచ్చం ఇచ్చిండు. నాగార్జున సిగ్గు లేకుండా పోయి శాల్వా కప్పిండు, పుష్పగుచ్చం ఇచ్చిండు నాగార్జున. ఇక దిల్ రాజు అంటే ఎఫ్డిసి చైర్మన్, సో ఆయన కూడా ఇచ్చిండు. సో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క నాగార్జున ఇష్యూస్ కావచ్చు, ఈ యొక్క అల్లు అర్జున్ ఇష్యూస్ కావచ్చు, దేంట్లో కూడా
వీళ్ళు ప్రభుత్వం కొంత ఇబ్బంది పడ్డది. సో ఎందుకంటే ప్రభుత్వం బదనామైంది. సో ఈ ఇండస్ట్రీ మొత్తం మన గ్రిప్పులో ఉంటే, సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా మన గ్రిప్పులో ఉంటే ఏదంటే అది చేయొచ్చు. రేపు పొద్దున స్ట్రాంగ్ కావాలి, ఏ రాజకీయ పార్టీ స్ట్రాంగ్ కావాలన్నా ఇవి కావాలి. సో ఈ యొక్క రేవంత్ సర్కార్ ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యేందుకు మాత్రమే ఈ విధంగా అల్లు అర్జున్ పైన అక్రమంగా, అంటే ఈ యొక్క కేసును కేసు పెట్టవచ్చు, కానీ ఇంత పెద్ద ఎత్తున కేసు చేయడము, దీన్ని మొత్తం ఆర్భాటంగా మొత్తం నేషనల్ ఇష్యూ చేయడం జరిగింది మిత్రులారా. సో ముఖ్యంగా ఏంటంటే ఇక ఇప్పుడు రేవంత్ సర్కార్ గుప్పిట్లో, రేవంత్ గుప్పిట్లో ఈ యొక్క సినిమా ఇండస్ట్రీ ఉన్నదా లేదా, మీరే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. దీన్ని ఏం చేయంటే మధ్యవర్తిత్వం చేసిన లెవెల్ దిల్ రాజు, ఇది ముందే ఇది ప్రీ ప్లాన్డ్ దిల్ రాజుని రేవంత్ రెడ్డి ప్రీ ప్లాన్డ్గా ఈ యొక్క మీటింగ్ పెట్టించారు. ప్రీ ప్లాన్డ్గా ఈ నాగార్జున అంశం కావచ్చు, ఈ యొక్క బన్నీ అంశం కావచ్చు, ఈ అల్లు అర్జున్ అంశం కావచ్చు, ఇవి రెండింటిని పెద్దగా చేయడానికి గల కారణం ఏంటంటే దిల్ రాజుకు ముందే తెలుసు. సో దిల్ రాజు చక్రం దిప్పు లేదు, పాలు లేదు, రాత్రిపూట మాట్లాడుకొని పొద్దుగాల కూర్చోబెట్టే కథనే ఉంటుంది మిత్రులారా. సో దయచేసి మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.